హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ వ్లాగ్స్. ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల. రీసెంట్గా మా పాపకి అంగన్వాడీలో టూర్కి తీసుకెళ్లారు. అదే డిస్నీ వేవ్స్ అనమాట, కన్నూరులో. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకనంటే కనుక బేసిక్గా మన సైడ్ అంగన్వాడీస్లో ఇలా టూర్ అది తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ చిన్న పిల్లలందరికీ ఒక మెమోరీస్ ఉండాలి అని చెప్పి తీసుకెళ్లారు. బేసిక్గా ఇక్కడికి నేను ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. నార్మల్గా మనం మాల్స్లోకి అది వెళ్తే గేమ్స్ అయ్యి ఉంటాయి, అదంతా ఓకే. ఇది లైక్ జస్ట్ మినీ వండర్లా అని చెప్పచ్చు. ఎందుకనంటే దీని ఆపోజిట్లోనే బీచ్ కూడా ఉంటుందన్నమాట, పయాంబుల్ బీచ్. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే నిజంగా చాలా ఇయర్స్ తర్వాత అనమాట, వన్స్ మన ఆడవాళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇలా మనకి ఎంజాయ్ చేయడానికి అంత గ్యాప్ అయితే ఏమీ సమయం ఉండదు కదా. చిన్నపిల్లలకు కూడా ఈ జిప్వే ఉండింది. నేనైతే షాక్ అయ్యాను. మా అమ్మాయి అయితే అల్లిపోయి వెళ్ళలేదనుకోండి, అది వేరే విషయం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉండేది. నాకు ఇలాంటివంటే చాలా భయం, బట్ చిన్నపిల్లలు ఇది కూడా నేను ఎక్కలేదు. ఎందుకనంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. బట్ పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప కూడా ఎక్కింది. పేరెంట్స్ అందరూ కూడా మోస్ట్లీ ఒక 10 స్టూడెంట్స్ అనమాట. చిన్న పిల్లలు ఒక 10 మంది, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి వేరే కిడ్స్ ఉన్న ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. ఓన్లీ 500. ఒక మదరు ఒక చైల్డ్, ఇద్దరికి కలిపి 500 అనమాట. ఎక్స్ట్రాగా ఎవరైనా వస్తే వాళ్ళకి 250. బట్ లోపల ఉన్న రైడ్స్ అన్నీ ఫ్రీ. అలాగే మనం మాల్స్లో ఉండే గేమ్స్ అవి ఉంటాయి కదా, ఆ గేమ్స్ కూడా ఫ్రీ అనమాట. లాస్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. ఇంకా నేను పార్ట్లు అవి కూడా అప్లోడ్ చేస్తాను ఈ డిస్నీ వేవ్స్ది. ఇదైతే కనుక ఎవరు కన్నూరు వచ్చినా సరే ఫస్ట్ ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇదని నేను చెప్తాను. ఎందుకంటే ప్యాకేజ్గా ఇస్తారనమాట. ఎక్కువ మంది ఉంటే మంచిగా మనం ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇంకా ఈవినింగ్ టైం రాలేదు, ఎందుకనంటే నైట్ 10 అవుతుంది అని అన్నారు. బట్ మార్నింగే వచ్చాము మేము. బట్ కొంచెం ఎండగా ఉన్నప్పటికీ కూడా అంత బాగానే ఉండింది. చిన్నపిల్లల జిప్ లైన్ మెయిన్గా వాళ్ళకి భయం అనేది లేకుండా కొంచెం డిస్టెన్స్లోనే పెట్టారు. మరీ అంత లాంగ్ డిస్టెన్స్ అయితే కాదు. దానివల్ల పిల్లలు కూడా భయపడకుండా వెళ్ళారనమాట. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎంత వెరైటీస్ అని అంటే చెప్పడానికి కూడా లేదనమాట. చిన్నపిల్లలకి ఏవైతే గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నారు, ఇది చూసారు కదా. మా పాప ఈ వాటర్లో కూడా అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. ఈవెన్ వాటర్వి కాకుండా మిగిలిన నార్మల్వి కూడా నెక్స్ట్ పార్ట్లో ఎంజాయ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.